పట్టి ఆవరుడు శ్రీహరి కాదా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందరిది సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమావగా అందానికి అందమనిపించగా దిగి వచ్చెను ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా అల్లంత దూరాన తారక కళ్ళెదుట నిలిచిందని తీరుగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి శైలజ గారికి చాలా 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 అద్భుతంగా పాడారండి. యాక్చువల్గా చాలామంది పక్కన లిగేట్ చేస్తున్నారు పాపం. నిజంగా నిజంగా అద్భుతంగా పాడారు. అంటే మనకి ఇంకా సూపర్ సింగర్స్ అవసరం లేదు అసలు. You don't have to pay thousands of dollars and invite people from India. We have a gem within ourselves. So మీ హస్బెండ్ పేరేంటండి? కృష్ణ. మీ ఇద్దరు ఒకసారి నుంచుంటారు. సో అందరికి పరిచయం. నళిని గారు. So welcome to Milwaukee. And మీరు మా సమాజంలో తప్పకుండా జాయిన్ అవ్వాలి. మీ గురించి మేము చాలా ఆశిస్తున్నాము. ఫ్రీ మెంబర్షిప్ పే చేస్తున్నాము. దాదాపు 3 దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమను సాహిత్యపరంగా సంపన్నం చేస్తున్న వారు శ్రీ సీతారామ శాస్త్రి గారు. అందమైన పద విన్యాసాలతో భావోపేతమైన గేయాన్ని అందించి అసంఖ్యాక చిత్రాలను విజయవంతం చేయించారు. ఒకటా రెండా ఏకంగా 500 చిత్రాలకు దాదాపు 2000 గీతాన్ని అందించిన అపూర్వ కవివరులు శ్రీ విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం.
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం అన్న గేయం అందరినీ చకితులను చేసింది, ఆలోచింపజేసింది. ఓంకారానికి విశేష నిర్వచనాన్ని చెప్పారు వీరు. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, నీ సమరం ఎవరితో తెలుసుకో ముందుగా అని యువతకు ప్రేరణై మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా బాటనీ క్లాస్ అనే సింపుల్ ఎంటర్టైనింగ్ సాంగ్స్, తరలి రాద తనై వసంతం తన దరికి రాని వనాల కోసం అని చింతనాత్మకమైన పాటల్ని అందించి నువ్వే నువ్వే అనే రొమాంటిక్ టచ్ ఇచ్చి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని విప్లవాగ్ని రగిలించి అసహన గీతాన్ని గుప్పించి ఇలా ఎన్నో వర్సటైల్ సాంగ్స్ని అందించిన అరుదైన ప్రతిభాశాలి శ్రీ సిరివెన్నెల గారు. వీరు ఎవరిని అనుసరించలేదు, కానీ వీరి గీతాలు విన్నప్పుడు అక్కడక్కడ కృష్ణశాస్త్రి రొమాన్స్, శ్రీశ్రీలోని విప్లవం, దిగంబర కవుల అసహనం, తిలక్లోని అనుభూతి, సినారే దాశరథుల క్లాసిక్ టచ్ స్ఫురిస్తాయి. సో అందరినీ కలగొలుపుకొని మనకి మన ముందున్న ఒక వరం. సరస్వతి పుత్రులైన సీతారామ శాస్త్రి గారు ఇట్లా ఎన్నో అపురూపమైన గీతాల్ని మనకు అందించారు. ఎంతో వైవిధ్యమైన సాహిత్యాన్ని పండించారు. ఫాస్ట్ పేస్ట్ నాగరికతతో విసిగిపోయిన సాహితీ పిపాసులకు ఊరటనిస్తున్నారు, ఊపిరినిస్తున్నారు, ఊరట కలిగిస్తున్నారు. వీరికి వచ్చిన పురస్కారాలు అసంఖ్యాకం. ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్, ప్రతిష్టాత్మకమైన కళాసాగర్ అవార్డులతో పాటు మరెన్నో అందుకున్నారు వీరు. సిరివెన్నెల గారిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప వ్యక్తి గురించి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు సాహితీ వేదిక అధ్యక్షుడు కృష్ణ వైరాబు గారికి, అలాగే టీఏజీఎం అధ్యక్షుడు రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ సిరివెన్నెల గారిని వేదిక మీదకి వచ్చి తమ సాహితీ యానంలో కొన్ని అనుభూతుల్ని, కొన్ని అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. మిల్వాకీలో ఈ సమావేశానికి విచ్చేసిన ఆత్మీయులైన మా బంధువులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. నేను మాట్లాడడానికి నా ముందు హృదయం ఉప్పొంగుతున్న 2 విషయాలు చెప్పాలి. ఒకటి, అమర్ గారు క్లుప్తంగా చేసిన పరిచయంలో ఆయన చూపించిన ఆత్మీయత, ఆదరణ వీటితో పాటు మిల్వాకీ సాహిత్య వేదిక సభ్యులైన వేళలో ఉన్న రసాస్వాదన శక్తి, సాహిత్యాన్ని ఆస్వాదించగలిగిన శక్తి స్ఫుటంగా కనిపిస్తున్నాయి. వారి తరఫున మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రెండవది, సౌమ్య ఎంత గొప్ప కానుక ఇచ్చేవు తల్లి. నిజానికి సినిమాల్లో విన్నప్పటికన్నా చూసినప్పటికన్నా కూడా ఇప్పుడు వింటుంటే మహా ఆనందించాను. ఎంత బాగా పాడావు అని చెప్పడానికి మాటలు చాలవు. అమర్ గారు ఇక్కడ నిన్ను దత్తత తీసేసుకుని వచ్చినందుకు సంతోషిస్తున్నారు. నువ్వు అక్కడి నుంచి అక్కడికి వచ్చేసినందుకు నేను వెంకట్టుకుంటున్నాను. మా అల్లుడు కృష్ణ తొందరలో ఇక్కడి నుంచి అర్జెంటుగా అక్కడికి ఉద్యోగం షిఫ్ట్ చేసుకుని మా అమ్మాయిని మళ్ళీ అక్కడికి పంపించి తీసుకొచ్చి తెలుగు కంఠాన్ని, తెలుగు భాషని తెలుగు కంఠంలో ఇంత చక్కగా వినిపించాలని కోరుకుంటున్నాను. నిజానికి ఆ పాటలు వింటుంటే ఇంకా 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 పాడాలి. యాక్చువల్గా నాకు కృష్ణ గారు ఇందాక చెప్పినప్పుడు దాదాపు 10-15 పాటలు 4 పాటలు పాడి వదిలేసావు. ఎట్లా? నేను ఆయనకి స్పష్టంగా చెప్పాను కృష్ణ గారికి,
నా ఉపన్యాసం కంటే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. మనం కాస్త ఇంటరాక్షన్లో నాకు ఎక్కువ మాట్లాడడం బాగుంటుంది అని. ఇక పాప పాడిన తర్వాత మీ అభిప్రాయాలు విని దాని మీద స్పందిస్తే నాకు కొంత సౌకర్యంగా ఉండేది. కాకపోతే మాట్లాడమన్నారు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం నేను మిల్వాకీ రావడం ఇది తొలిసారి, మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవడం ఇది తొలిసారి అని చెప్పడం మామూలు. కానీ నిజానికి తొలిసారి కాదు, మీకు తెలుసు. గత 30 ఏళ్ళుగా మన మధ్య చెవులకు వినిపించే పాట నా పాట అది పరిచినటువంటి హృదయానికి మాత్రమే కనిపించే ఒక పాట. దీని ద్వారా మనం సముద్రాలని అన్ని అవధుల్ని అధిగమించి ఒకరితో ఒకరు నిత్యం ఈ బాంధవ్యపు వెచ్చదనాన్ని పంచుకుంటూనే ఉన్నామని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ కనిపిస్తుంది కేవలం ఒక భౌతిక రూపమే, కానీ మామూలుగా నా పాట మీ హృదయంలో నా పాట పాప గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలే అని జగమంత కుటుంబంలో రాసుకున్నట్టుగా నా పాట పాపని మీ హృదయానికి దత్తతిచ్చి 30 ఏళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నాను. నా పాట పాప మీ హృదయాలలో వీళ్ళలో ఆడుకుంటూనే ఉన్నది. ఇంతకంటే మనకి పరిచయం బాంధవ్యం ప్రత్యేకంగా కొత్తగా కలవనక్కర్లేదు. 1999లో మొదటిసారి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటన ఒకంత ఇష్టంగా, ఒకంత భయంగా, ఒక రకమైన బెరుకుతనంతో ప్రారంభం చేశాను. నాకు పర్యటనలు పాండిత్య ప్రకర్షతో కూడినటువంటి ఉపన్యాసాలు, విన్యాసాలు ఇవి అంతగా పెద్దగా ఇష్టం ఉండవు. ఆత్మీయంగా మనుషుల హృదయాలతో భావాన్ని పరస్పరం వినిమయం చేసుకోవటంలో ఉన్న ఆనందం నాకు ఏదో ఒక ప్రత్యేకంగా ఒక చోట నిలబడి అవేవో చప్పట్లట, అవేవో వస్తుంటాయట, ఇలాంటి భావాలు నాకు కొంచెం పడనివి. కానీ రావడం అయితే వచ్చినందుకు కొత్తగా ఇబ్బందిగా వచ్చిన తర్వాత అనేక మంది ఆత్మీయులు, అనేక మంది మిత్రులు పరిచయం అవుతున్న ఏ సందర్భంలో ఒక చోట నన్ను ఒక జన్మాంతర బంధం అకస్మాత్తుగా అల్లుకుని కట్టుబడేసింది. ఆ జన్మాంతర బంధం డాక్టర్ చౌదరి జంపాల గారు, వారి శ్రీమతి అరుణ, నాకు భగవంతుడు ఇచ్చిన చెల్లి, తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ చెల్లి. ఆ చెల్లెల ద్వారా ఆయన నన్ను అలా పిలవరు, కానీ నాకు చాలా తీయనైన పిలుపు బావా అన్నది. బహుశా బావా ఎప్పుడు వచ్చేది అని శ్రీకృష్ణార్జున సంబంధాన్ని సంస్కృతంలో కంటే ఎక్కువ దగ్గరగా, ఎక్కువ ఆత్మీయంగా, ఎక్కువ తెలుగులో నిర్వచించిన బావా ఎప్పుడు వచ్చేది అన్న మన తెలుగు పిలిపే కృష్ణార్జున బాంధవ్యాన్ని. అలాగే నాకు ఆయన నేను బావా అనే పిలుస్తాను. ఆ భావం, ఆ బంధం ఎంత బలమయంగా ఉందంటే నన్ను అనంతరం చాలాసార్లు ఇక్కడికి వచ్చేలా చేసింది. ఎవరి పిలుపునో ఎవరి పలుపునో ఒక బళ్ళ జాతర మీద విచిత్రమైన వేషధారణ వేసుకుంటూ వచ్చి కాసేపు అక్కడ కొన్ని విన్యాసాలు చేసి ఓహోలు సంచిలో వేసుకుని వెనక్కి వెళ్ళే పద్ధతి కాకుండా నా అంతటి నేను వచ్చి ఆత్మీయులందరితో పాటు కలిసి అనుభూతిని పెంచుకుంటూ వస్తున్న ఈ సందర్భంలో ఒక 6 సార్లు గడిచిన తర్వాత చివరిసారిగా 1909లో మా చెల్లెల ఆదరణ మీద, మా బావగారి ఆజ్ఞ మీద షికాగో నగరంలో జరిగిన తానా సభలకి హాజరై వెళ్ళిన తర్వాత ఇంకా చాలు అని అనిపించింది. చాలామంది ఆత్మీయులు దొరికారు, బంధువులు దొరికారు, పిల్లలు దొరికారు. ఏవో నాకు తెలియకుండానే నేను కొన్ని బంధాన్ని కలుపుకొని ఆడపిల్లలందరూ నాకు కూతుళ్ళు, మగపిల్లలందరూ నాకు అల్లుళ్ళు, చిన్నపిల్లలందరూ నాకు మనవాళ్ళు అనే ఒక భావాన్ని ఏర్పాటు చేసి ఈ బంధాలతోటే జీవితం నడుస్తుంది. ఒంటరిగా పుట్టి ఒంటరిగా వెళ్ళేటువంటి ఈ మధ్య జీవిత కాలంలో ఈ తీయనైన అనుబంధాలే మనకి జీవితపు వర్ణాలని, వైవిధ్యాన్ని, వైదగ్ధ్యాన్ని మనకి పరిచయం చేసేవి. ఆ బంధాల ద్వారా ఇక్కడ నాకు ఎంతోమంది అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు చాలామంది దొరికారు. నా వయస్సు పరిమితించదు, నా వృత్తి అనుమతించదు. ఇంకా రాలేను అనుకున్న సమయంలో ఈ సంవత్సరం తప్పనిసరిగా నేను రావాల్సినటువంటి పరిస్థితిని రామ్మోహన్ చెరువు అనే మిత్రుడు, ఆయన హ్యూస్టన్లో ఉంటారు, ఆయన కలగజేశారు.
ఆయన తన చిన్న మిత్రులతో కలిసి ఒక చిన్న సర్కిల్లో ఒక కార్యక్రమాన్ని కల్పన చేసి విశ్వనాథామృతం విశ్వనాథ్ గారు తన సినిమాల ద్వారా తెలుగు భాష ద్వారా భారతీయ సంస్కృతికి ఏ రకమైనటువంటి ఆయన తాలూకు హృదయాన్ని అంకితం చేశారు, ఏ విధంగా తనను తాను సమర్పించుకున్నారు, తద్వారా భారతీయ జాతికి తెలుగు చరిత్రకి ఏ విధంగా ఒక రకమైన మహోపకారం చేశారన్న అంశం మీద ఆయన ఒక పెద్ద బృహత్ కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆయన పాటలు తీసుకుని వాటిని విశ్లేషించేటువంటి ఒకనొక అవకాశం నాకు అందించినప్పుడు అందులో నేను 4.5 గంటలు మాట్లాడుతుంటే ఒక పాట, ఆ పాట తాలూకు పుట్టుక, దాని అవసరం, దాని తాలూకు గమనం, గమ్యం ఇవన్నీ నేను విశ్లేషణ చెప్తున్నప్పుడు ఇంతవరకు సినిమా పాటలు గానే విన్నాము, చక్కని సంగీతము, అందమైన చిత్రీకరణ, ఒకప్పుడు అందం లేని చిత్రీకరణ, బాగుండని చిత్రీకరణ, ఒకప్పుడు చక్కని సంగీతం కాని సంఘాతం అంటే గట్టిగా దెబ్బ అనమాట. అంటే ఈ కాలంలో సంఘాతం కూడా అయింది. అలాంటి పరిస్థితుల్లో వాటి అన్ని అవధుల్ని అతిక్రమించి మీ మాట మా హృదయాల్ని మీటుతున్నటువంటి ఒక కొత్త పోకడని మీ మాటలో గమనించాం. ఇది మరొకసారి అమెరికాలో ఉన్న తెలుగు ఆత్మీయులందరితో పంచుకోవాలి అని ఆయన నన్ను భగీరథ ప్రయత్నం చేసి ఒప్పించి మెప్పించి గుళ్ళో స్థాణువులో ఉన్న నన్ను బలవంతాన్ని కదిలించి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ పర్యటనలో సహజంగా నేను ఎప్పుడు వచ్చినా మొట్టమొదట మా చెల్లెలి ఇంట్లో నా సామాన్ అవి పెట్టి ఆ తర్వాతే మిగిలిన ఆత్మీయులు కలవటం అలవాటు. ఆ సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన ఆనందకరమైన కానుకగా ఆయన ఈ మిల్వాకి, క్షమించాలి ఈ పేర్లు అంత పట్టాను నోరు తిరగవు, అందువల్ల నాకు ఇష్టం లేకపోయినా అసలు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ తెలుగు సాహితీ వేదికలో చాలామంది రసజ్ఞులైన అభిమానులు అన్నమాట కూడా నాకు ఇష్టం ఉండదు, తగ్గించున్నట్టు అవుతుంది. ఆత్మీయులు, సహృదయం అంటే మంచి మనసు కాదు, సమానమైనటువంటి ఫ్రీక్వెన్సీతో స్పందించే హృదయం. రాసినవాడు గొప్పవాడు అని అనుకుంటే అది ఆస్వాదించగలిగినటువంటి సరసజ్ఞుడు కూడా అంతే గొప్పవాడు. లేనట్లయితే ఆ రాసినవాడి కేక ఎడారిలో వేసిన కేక అవుతుంది పాట. కవిత్వం కానీ, కావ్యం కానీ, మరొకటి కానీ ఈ ఎడారిలో కేకేస్తే కనీసం ప్రతిధ్వని కూడా రాదు. బండల మధ్య కేకేసిన బండలలో కూడా చెమ్మ ఉంటుంది కనుక అక్కడి నుంచి కూడా మనకి తిరిగి బదులు వస్తుంది. కొమ్మల్లో కుకులే మన నేస్తం కోరుతుంటే కొండల్లో ఎఖోలే మనం ఎట్టా ఉన్నామంటే అని ఒక పాటలో రాసినట్టుగా ఆ ఎఖో ఏమిటి అంటే మీవైన మీ హృదయంలోని భావాలని నాదైనటువంటి గొంతుతో పలికిస్తున్నప్పుడు మీ నిశ్శబ్దానికి నేను ప్రతిధ్వని అవుతున్నాను. ఐఎమ్ ది ఎఖో ఆఫ్ యువర్ సైలెన్స్. మీ భావాన్ని నా గుండెల్లో నుంచి నా మాట ద్వారా పలికించినప్పుడు మీ ఆనందం తాదాత్మ్యత తిరిగి ప్రతిధ్వనిగా నాకు వస్తున్నది. ఈ పరస్పర బాంధవ్యం ద్వారా సినిమాలో పాటను కేవలం ఒక అలంకారికమైన వస్తువుగా కాకుండా, మీ అందరికీ తెలుసు సినిమాలో పాట ఒక దినుసు, కూరలో కరివేపాకు లేకపోతే కూర అవ్వకుండా పోదు, కాస్త వాసన వస్తుంది కదా అని కరివేపాకు నా తీసి పక్కన పడేసి తింటాం. అయితే నేనేమిటి చేశానంటే పాటని కూరగా చేసి మ్యూజిక్ని మిగిలిన వాటన్నిటి కరివేపాకుగా చేసే ప్రయత్నం చేశాను. ఇందులో తిక్కలేదు, తెంపరతనం కూడా లేదు. ఇందులో ఒక అవసరం ఉంది. ఎందుకంటే నేను సినిమా రంగానికి రావటంలోనే ఒక కాకతాళీయంగా జరిగింది. భగవత్ సంకల్పం అంటాను నేను. నాకు సినిమా రంగం పట్ల ఆసక్తి కానీ అనురక్తి కానీ లేవు. పైగా నా అభివ్యక్తి, నా వ్యక్తీకరణ కవిత్వమైనది. కవిత్వము అకవిత్వానికి మధ్య తేడా ఏమిటి, ఎంత అన్నది అదొక వేరే చర్చ. అలాంటి చర్చలతోటి ఇక్కడ నేను సమయాన్ని వృధాపరిచి దాదాపు 100 మైళ్ళ దూరం నుంచి నాతో భావాలు పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయులందరికీ కూడా ఎందుకు వచ్చినట్టు ఈ గోల వినడానికి ఆ పుస్తకాలు చదువుకుంటూ పోయేది అనిపించకుండా ఆ చర్చను అక్కడ వదిలేసేసి ఏ భావాల్ని, ఏ భాషలో ఏ పదాలని ఏ విధంగా అమర్చి వినిపిస్తే ఒక అరూపమైనటువంటి భావం మన హృదయాల్ని స్పర్శిస్తుందో అలాగ చెప్పటం ద్వారా
నన్ను నేను ఆవిష్కరించుకోవటం అనేది నాదైన ఒక సహజ లక్షణం. ఇందులో పాండిత్యం చదువుకోవడం కానీ పాండిత్యాన్ని ప్రదర్శించడం కానీ అనే అంశం ఎప్పుడూ లేదు. ఇలాగ నేను కవిగా ఉంటున్న సందర్భంలో విద్యార్థి గారు మీకు తెలుసు, సివి కృష్ణరావు కాకినాడలో ఆయన చిన్న మొక్కని నీరు పోసి పెంచినట్టుగా చాలా బలవంతంగా, అప్పట్లో ఏమిటంటే కాకినాడ వాళ్ళకి కవిత్వం అంటే వాళ్ళందరికీ మొత్తం అందరు తెలుగు వాళ్ళందరికీ ఒక ఒపీనియన్ ఉండింది. రాస్తే వచన కవిత్వం రాయి అంటే కొన్ని మాటలు అలా నడ్డి వెరగొట్టి కింద పెట్టి, నాకు నాదము లేకుండా ఏదైనా హృదయానికి అందదు అన్నది ఒక భావం. ఇది కవిత్వం మేధో మథనం కాదు, ఇట్స్ నాట్ అన్ ఇంటలెక్చువల్ సర్కస్. కాబట్టి కొన్ని భావాలను నువ్వు సైంటిఫిక్ ఫార్ములా ఇలాగా చెబితే అవి విని కంటతా బట్టి గుర్తుపట్టి ఉండడం కంట మామూలు ఏమీ పెద్ద లోతైన అర్థం లేని వాటిని కూడా అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండ పలుకు చల్లగాను అని చెబితే ఏదో గుర్తుంటుంది. అందుకే కాబట్టి మన చిన్నప్పుడు పాఠాలు కూడా చెప్పేటప్పుడు మేము చదువుకునేటప్పుడు 2 2 4 2 3 6 అంటే ఆ పాట చిన్నప్పుడు దాన్ని ఏమిటంటే భ్రమరకీట న్యాయం అంటాం. దీంట్లో లాజిక్ ఎంత 2 3 6 ఎలా అవుతాయి అన్నట్టు ఒక ఇంటలెక్చువల్ అనాలిసిస్ కంటే ఒక పాటలాగా మనం శ్రమ చేస్తున్నప్పుడు అలసిపోవటానికి సుబి పాడుకుంటూ అలుపు మర్చిపోవటానికి పాడుకునే ఒక నాదం ద్వారా హృదయాన్ని స్పందింప చేయటం అనే ఒక కాన్సెప్ట్. అది ఫ్యాషన్గా మారి 20వ శతాబ్దంలో వచన కవిత్వం రూపం తీసుకున్నప్పుడు అది రకరకాల మార్పులు వచ్చి మినీ కవిత, మెగా కవిత, మైక్రో కవిత, ఇట్లా రకరకాలుగా స్త్రీవాద కవిత్వం తప్ప అన్ని పేర్లు ఉన్నాయి దానికి. పురుషవాద కవిత, పశువాద కవిత, పెనువాద కవిత, ఇట్లాంటి కవితల్లో కవిత్వం తప్ప మిగిలినవన్నీ ఉన్న సందర్భాల్లో అయితే కవిత్వం ఆరోపణలో ఉండాలి, లేకపోతే తెలుగు చచ్చిపోతోంది దాన్ని ఎలాగైనా బతికించాలి అని పారాడే పసిపిల్లలు తల్లిదండ్రుల పట్ల పడే ఆరాటంలాగా తెలుగు అనే భాషలో ఒక ప్రవాహం వెళుతూ ఉంటుంది. భాష తాలూకు స్వరూపం మీద కాకుండా భాష ద్వారా మనకు అందుతున్న భాష అనేది ఒక వాహిక. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి ఏదో ఒక వాహిక కావాలి. కారు నుంచి విమానం దాకా అన్నీ వాహికలే. కాలి మీదే వెళ్ళాలి, 2 ఎడ్ల బండి మీదే వెళ్ళాలి, బస్సు మీదే వెళ్ళాలి, రైలు మీదే వెళ్ళాలి అని ఒత్తిడి ఏమీ లేదు. ప్రయాణం ఏ ఊరు నుంచి ఏ ఊరు దాకా, ఎక్కడి నుంచి గమనం ఎక్కడ దాకా అని తెలుసుకుంటే భాష ద్వారా అందేది భావజాలము. అది ఒకానొక జాతిని ప్రతి జాతికి దాని కొన్ని భావజాలాలు ఉంటాయి, కొంత భావనలు ఉంటాయి. అవి ఎలా అందజేయాలి అనే దాని మీద ఆయా సామాజికమైన పరిస్థితులు బట్టి ఆయా ప్రాంతీయ భాషలు ఉత్పన్నమవుతాయి అన్న విషయం మర్చిపోయి తెలుగు మీద కానీ మరి ఇతర భాష మీద కానీ ఒత్తిడి పెట్టడం వల్లని నేను తెలుగు వాడిని అని చెప్పుకునే గర్వం కంట నేను ఫలానా వాడిని కాదు